అడుగడుగున అపరిశుభ్రత, చెట్ల కింద మరుగుదొడ్ల పక్కనే వంటలు, నెలల తరబడి మంజూరు కాని బిల్లులు, మధ్యాహ్న భోజనంతో విద్యార్థుల్లో మధ్యాహ్న భోజనంతో విద్యార్థుల్లో అస్వస్థత. 3,37,000 మంది విద్యార్థులు తినట్లే. సన్నబియ్యం, బగారా, పలావ్ వడ్డించాలి. 4 రోజులు గుడ్లు ఇవ్వాలి, 2 రోజులు అరటి పండ్లు ఇవ్వాలి. జూనియర్ కాలేజీల్లో కూడా పథకం అమలు చేయాలి. 190 కోట్లు అదనంగా ఇస్తే అన్నీ సాధ్యమే. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫారసులు. సో ఆకునూరు మురళి ఆధ్వర్యంలో ఉన్న విద్యా కమిషను చాలా పర్ఫెక్ట్గా, నీట్గా దాదాపు ఇప్పటికే వాళ్ళు ఒక 300-400 స్కూళ్ళు, కాలేజీలు అన్నీ తిరిగి ఒక రిపోర్ట్స్ని తయారు చేస్తున్నారు. సో యాక్చువల్గా వాళ్ళ రిపోర్ట్ని ఇంతవరకు కొంతమంది మంత్రులకి, ముఖ్యమంత్రి దగ్గరికి ఇచ్చి ఈ మ్యాటర్ ఎందుకో లీక్ అయింది. సరే, ఎవరో మంచి ఇన్ఫర్మేషన్ అని చెప్పిరా లేకపోతే కావాలని చేసినా తెలియదు, కానీ ఈ మ్యాటర్ అయితే మొత్తానికి బయటకు వచ్చింది. ఆ కమిషన్ ఆకునూరు మురళి అండ్ టీం మాత్రం రేవంత్ రెడ్డికి మంత్రులకి రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. 2 వారాల కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కమిషన్ మెంబర్స్తో చాలా కీలకమైన మీటింగ్ పెట్టి రాబోయే బడ్జెట్లో ఖచ్చితంగా వీటన్నింటినీ పెట్టాలి అని అనుకున్నారట. నాకు ఒక మంత్రికి సంబంధించిన ఆయన చెప్తున్నా, అసలు ఇన్ఫర్మేషను మంత్రికి సంబంధించిన పేషీలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఈ ఇన్ఫర్మేషను మా దగ్గరికి వచ్చింది నిజమే కానీ బయటకి ఎట్లయిందో అర్థం కావట్లేదని అంటున్నారు వాళ్ళు. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా వాళ్ళు అన్ని స్కూళ్ళు తిరిగి రిపోర్ట్ను తయారు చేసి వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. ఒక్కొక్క రిపోర్ట్, నిన్న కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినట్టున్నారు, నిన్ననో మొన్ననో రీసెంట్గా, నిన్న బయటకు వచ్చింది. ఇదే ఆంధ్రజ్యోతిలో వార్త రాశారు. సో వీళ్ళు ఎందుకు ఈ మధ్యాహ్న భోజనం పిల్లలు తింటలేరు, ఎందుకు తిన్న వాళ్ళకి అస్వస్థతకు గురవుతున్నారని అంటే ఏం చేయాలా, ఏం జరుగుతున్నదని ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. మరి ఇవి అమలు చేయాలి కదా. అసలు యాక్చువల్గా గవర్నమెంట్ ఏం చేయాలా, దీన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలా. మరి ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టట్లే? అడుగుతారు కదా, రేపు పొద్దున చేయలేదనుకో, ఇగో కమిషన్ పెట్టిర్రు, ఒక మంచి ఆఫీసర్ని ఆకునూరు మురళి లాంటి వాళ్ళతో కమిషన్ వేసిర్రు, మరి ఈ పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదంటే అడుగుతారు కదా జనం, ఇది ఎందుకు చేయలేదని. సో అది వాళ్ళకి ఇష్టం ఉండాలా. ఇప్పుడు ముఖ్యమంత్రికి, గవర్నమెంట్కి ఇష్టం ఉండాలా, ప్రభుత్వ స్కూళ్ళని స్ట్రెంథెన్ చేయాలా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలే, ఈ పెద్ద ఎత్తున అగ్రవర్ణాల్లోని నిరుపేద పిల్లలే ఈ ప్రభుత్వ స్కూళ్ళకు పోతారు. వాళ్ళకి మంచి చేస్తే భవిష్యత్ తెలంగాణ నిర్మితమవుతుందన్న ఒక ఆలోచన ఉండాలా, చిత్తశుద్ధి ఉండాలా. ఆ చిత్తశుద్ధి ఉన్నప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉంటారు. ఇవన్నిటిని అమలు చేయాల్సిందే. ఇగో అడుగడుగున అపరిశుభ్రత, చెట్ల కింద మరుగుదొడ్ల పక్కనే వంటలు, చాలని ధరలు, నెలల తరబడి రాని బిల్లులు. దీనివల్లనే మధ్యాహ్న భోజన పథకం నిర్వీర్యమవుతున్నది. రోగాలకు కారణమవుతున్న మధ్యాహ్న భోజనం 3,37,000 మంది పిల్లలు తింటలేరట. అసలు బాక్సులు తెచ్చుకొని తింటున్నారు. సన్న బియ్యం, బగారా అన్నం, పలావ్ వడ్డించాలి. 4 రోజులు గుడ్లు ఇవ్వాలి, 2 రోజులు అరటి పండ్లు ఇవ్వాలి, మొత్తం 6 రోజులు. జూనియర్ కాలేజీల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలి. 190 కోట్లు అదనంగా ఇస్తే అన్నీ సాధ్యమే. ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫారసు. ప్రభుత్వ స్కూళ్లలో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర సర్కార్ను కోరింది. ప్రస్తుత పథకంలో అనేక లోపాలున్నాయి, వాటిని వెంటనే సరిదిద్దాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలపైన సమగ్ర అధ్యయనం చేసిన కమిషన్ ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక అందించింది. ఇందులో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి అనేక కీలక సూచనలు చేసింది. ఈ పథకం అధ్యయనానికి కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలోని బృందం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించింది. అనేక స్కూళ్లు సందర్శించి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటుగా మధ్యాహ్న భోజనం బాధ్యతలు తీసుకున్న స్వయం సహాయక సంఘాల మహిళలతో మాట్లాడింది. వారి అభిప్రాయాలు తీసుకున్న కమిషన్ ఈ పథకం మెరుగుదలకు సిఫారసులు అందించింది. ప్రస్తుతం 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు కూడా విస్తరించాలని సూచించింది. ఈ పథకానికి కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులు ఇస్తున్నాయి. రాష్ట్రం అదనంగా 190 కోట్లు కేటాయిస్తే పథకాన్ని మరింత మెరుగ్గా నిర్వహించవచ్చని కమిషన్ సూచించింది. ఎంత? 200 కోట్లు, 190 కోట్లు. ఎంత ఈజీ అది. జస్ట్ ఒక 200 crores, 3 లక్షల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో 200 కోట్లు ఇస్తే మధ్యాహ్న భోజనాన్ని అద్భుతంగా అమలు చేయొచ్చని చెప్తుంది కమిషన్. మరి 200 కోట్లు కూడా ఇవ్వలేకపోతున్నారా? ఎంత దుర్మార్గం ఇది. భవిష్యత్తును నిర్మించే తెలంగాణ బిడ్డలకి, తెలంగాణ విద్యార్థులకి కనీసం 200 కోట్లు పెట్టి 200 కోట్లు అదనంగా ఇచ్చి వాళ్ళకి పౌష్టికాహారాన్ని అందించలేకపోతున్నాం. ఆలోచించండి, పేరెంట్స్ ఆలోచించాలి. ఫస్ట్ మనం ఒత్తిడి చేస్తేనే ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి.
చెల్లింపులు అంతంత మాత్రమే. విద్యార్థులకు సంపూర్ణ పౌష్టికాహారం అందించేందుకు ఉద్దేశించిన భోజన మెను ఎక్కడ అమలు కావడం లేదని కమిషన్ తెలిపింది. సన్నబియ్యం, కోడిగుడ్లు, తాజా కూరగాయలు, పప్పులతో రోజు వండే మెనూను ప్రభుత్వం పేర్కొన్నది. కానీ ప్రస్తుతం కేటాయిస్తున్న బడ్జెట్లో అవన్నీ అందించే పరిస్థితి లేకుండా పోయింది. 1 నుంచి 5వ తరగతి వరకు ప్రస్తుతం ఒక విద్యార్థికి ₹8.69, 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ₹11.79 చొప్పున అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ధరల్లో నాణ్యమైన భోజనం అందించడం అసాధ్యం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక వంట గదులు లేకపోవడంతో చెట్ల కింద, మరుగుదొడ్ల పక్కనే భోజనం వండి పెడుతున్నారు. వంట మనుషులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం లేదు. పథకానికి సరఫరా చేసే బియ్యం, సరుకుల్లో నాణ్యత లేదు. సరైన వంట సౌకర్యం లేకపోవడంతో అనేక స్కూళ్లలో విద్యార్థులు ఉడకని అన్నం తింటూ తరచుగా అనారోగ్యం పాలవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు 16,86,000 మంది ఉండగా వీరిలో 13,49,000 మంది మాత్రమే భోజనం తింటున్నారు. పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారం లేకపోవడంతో 33 దాదాపు 20% మంది, ఏదో నెంబర్ రాశారు, ఒక 20% మంది, దాదాపుగా 3,37,270 మంది, అంటే 20% మంది అసలు ఆ మధ్యాహ్న భోజనమే తింటలేరట. ప్రభుత్వం ఈ పథకం బాధ్యతలను స్థానిక మహిళా సంఘాలకు అప్పగించింది. అయితే వీరికి బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక జిల్లాల్లో 3 నుంచి 12 నెలల వరకు బిల్లులు రాట్లే. దీంతో మహిళలు అప్పు చేసి సరుకులు తెచ్చి ఈ పథకాన్ని మొక్కుబడిగా నడిపిస్తున్నారు. సరిపడా నిధులు లేకపోవడంతో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. వంట సమయంలో పరిశుభ్రతకు వంటవారికి ఏటా 2 జతల కిచెన్ యాప్రాన్, క్యాప్స్, 6 జతల చేతి గ్లౌస్ను ప్రభుత్వమే సరఫరా చేయాలి. వంటవారికి ప్రతి నెల బిల్లులు చెల్లించడంతో పాటు ఒక్కో విద్యార్థికి చేస్తున్న ఖర్చును పెంచాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి. దీనికోసం 39 కోట్లు కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 190 కోట్లు చెల్లిస్తే మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేయొచ్చు. ఏం పెట్టాలంటారు వాళ్ళు? వాళ్ళ సూచన, మధ్యాహ్న భోజన పథకం ధరలు పెంచడంతో పాటు విద్యార్థులకు సమతుల పౌష్టికాహారం అందించేందుకు కొత్త మెను అమలు చేయాలి. తప్పనిసరిగా సన్నబియ్యం మాత్రమే సరఫరా చేయాలి. వారంలో 4 రోజులు కోడిగుడ్డు, 2 రోజులు అరటిపండు ఇవ్వాలి. సోమ, మంగళ, బుధ, శుక్రవారాల్లో సన్నబియ్యంతో వండిన అన్నంతో పాటు కోడిగుడ్డు, కూర, పప్పుచారు అందించాలి. గురువారం బగారా అన్నం, టమాటా, ఆలుగడ్డతో కూరతో పాటు అరటిపండు. శనివారం వెజిటబుల్ పలావ్, ఆలు, క్యారెట్, బీన్స్తో పాటు అరటిపండు ఇవ్వాలని కమిషన్ సిఫారసు చేసింది. ఇది పెద్ద సమస్యనా అండి చేయడం? అనుకుంటే ఎంతసేపు? గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేయాలి. ఎవ్రీ మంత్ టెన్షన్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడాలి. ఇప్పుడు వాళ్ళకి 3 నెలల నుంచి 12 నెలల నుంచి జీతాలు లేకపోతే, డబ్బులు ఇవ్వకపోతే ఎక్కడి నుంచి తెస్తారు? క్వాలిటీ ఉండదు, ఆడ అప్పు చేస్తారు. చలో నెక్స్ట్ ఇప్పుడు చూడాలి. ఇప్పుడు బడ్జెట్లో ఎంత పర్సంటేజ్ విద్య కోసం కేటాయిస్తారన్నది చూడాలి. అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్.